ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రైని ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది మీకు ఒకసారి చూపించేస్తాను. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో కొత్తగా వారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. చికెన్ ఫ్రైని చాలా విధాలుగా అయితే చేస్తారు ఫ్రెండ్స్. మరి మేము ఎంత సింపుల్గా చేసామనేది స్కిప్ చేయకుండా చూడండి. ఒక కడాయిని తీసుకున్నాము, 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము, చిటికెడంతా జీలకర్ర వేసుకుని, ఒక రెమ్మ కరివేపాకులు వేసుకుని, ఇందులో బాగా శుభ్రం చేసుకున్న ఈ చికెన్ని వేసుకున్నాము. ఈ చికెన్ వేసుకుని బాగా గరిటతో తిప్పుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మనం మూత పెట్టుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు మూత అయితే పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మూతను తీసి గరిటతోటి కొంచెం సేపు అటు ఇటు కదుపుతూ, ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఒకే ఒక్క ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా మనం మొత్తం చికెన్ అంతా మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలాగా గరిటతో మొత్తం అంతా కలిపేసుకుందాము. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు ఇంకొక 2 minutes మనం మూత పెట్టేసి ఉంచేద్దాం. తర్వాత ఒక చిటికెడంత పసుపును వేసుకుని మొత్తం చికెన్ని మొత్తం అంతా గరిటతోటి ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత చూసారు కదా, మొత్తం పసుపు అంతా కలిసేలాగా తిప్పేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చాలామంది చికెన్ ఫ్రైని చాలా విధాలుగా అయితే చేస్తారు. ఆయిల్లో మొత్తం ఫ్రై చేసుకుంటారు, లేదంటే తక్కువ ఆయిల్ వేసుకుని మసాలాలని కలిపి చేస్తారు. మేము ఎంత సింపుల్గా కర్రీ టైప్లో చేస్తాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఇప్పుడు పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉంచుకుందాం. ఆల్రెడీ ఉల్లిపాయలు కూడా అందులో మగ్గిపోయి, సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకుందాం. తర్వాత ఈ చిల్లీ పౌడర్ని కూడా వేసుకుని, తర్వాత ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఇవన్నీ ప్యాకెట్స్లో అయితే వేసుకున్నాం మేము. సో ఇవన్నీ వేసుకుని ఒకసారి తిప్పేసుకోవడమే. ఒక 2 minutesలో అయితే మొత్తం కుక్ అయిపోతుంది. ఇది మేము బాయిలర్ అంటే మెత్తని మాసాన్ని అయితే తీసుకున్నాము. సో ఇది కాబట్టి మనకి తొందరగా అయితే కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసారా, ఈ చికెన్ ఫ్రైని మేము ఇలా అయితే కుక్ చేసుకున్నాము. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసిన తర్వాత వెంటనే అది మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం 4-5 చిల్లీలు వేసుకొని, పొడవుగా చీల్చుకుని చిల్లీలు వేసుకొని ఇంకొక 2 minutes ఉంచితే మనకి చికెన్ ఫ్రై అయితే అయిపోతుంది. చూసారండి, పైన జీడిపప్పు, కరివేపాకు వేస్తే ఫైనల్గా స్మెల్ గుమ్మలాడిపోతుంది ఫ్రెండ్స్. అంతేనండి, చికెన్ ఫ్రై చేసుకోవడం ఎంత సింపుల్ చూసారా. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. అలా కాదు ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పేసి ఏదైనా సజెషన్ ఇస్తే వాటి కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుని ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో మనం చూసేద్దాం ఫ్రెండ్స్. బేసిక్గా ఈ చికెన్ ఫ్రైలోకి మేము మిరియాల చారు అయితే కాసుకున్నాము. సో ఆ రెసిపీని మీకు తొందరలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఈ చికెన్ ఫ్రైతో ఉన్న చిన్న గ్రేవీతో అయితే మనం టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి మాకు దాదాపు ఒక 1/2 hour పట్టింది, అంతేనండి. చూసారు కదండి, ఇప్పుడు మనం ఈ చికెన్తో ఫ్రైతో వచ్చిన గ్రేవీని కలుపుకొని కొంచెం నిమ్మకాయని పిండుకొని ఆ పీసెస్ మీద ఒక్కొక్క ముద్ద ఇలా కలుపుకొని తింటుంటే అబ్బా, నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే చికెన్ ఫ్రై ఎంత సింపుల్గా అయిపోయిందంటే, అది మెత్తని చికెన్ అంటే బాయిలర్ చికెన్ కాబట్టి తొందరగా అయిపోయింది. ఇలా తింటూ కొంచెం ఉల్లిపాయ కొరుక్కొని తింటుంటే అబ్బా, ఆ ఫీలింగ్ మామూలుగా అయితే ఉండదు ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో చికెన్ ఫ్రై చేసుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.